మీ సివిల్ సర్వీసెస్కి ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది డెఫినెట్గా అడుగుతాను, ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళవి. వీటన్నింటికన్నా ముందు మిమ్మల్ని పర్సనల్గా అడిగేది ఏంటంటే, ఈ టోటల్ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు అని అంటే ఏం చెప్తారు? ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండి. వాట్ ఎవర్, ఇప్పుడు మీ నాన్నగారు మీరు చదువుకున్నప్పటి నుంచి ఐఏఎస్ అయ్యేంత వరకు ఈ జర్నీలో, లేదా అప్పుడు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేప్పుడు మీ ఫ్రెండ్స్ మీరు వాళ్ళతో పాటు మీ అందరూ ఒకే రూమ్లో ఉండి చదువుకోవడం, లేకపోతే వాళ్ళ నుంచి మీరు వాళ్ళు డీవియేట్ అయిపోతున్నారు నేను డీవియేట్ అవ్వకూడదు, లేకపోతే లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంది అని అనుకోవడం, ఈ టోటల్ జర్నీలో యాజ్ ఎ సివిల్ సర్వెంట్ అవ్వడానికి నేర్చుకున్న పాయింట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? టోటల్ జర్నీ అనే దానికంటే ఐ డోంట్ నో హౌ జస్టిస్ ఐ కెన్ డూ టు దిస్ క్వశ్చన్, బట్ ఖచ్చితంగా నేను నమ్మేది ఏంటంటే మనిషి ఏది అనుకుంటే అది సాధించగలడు, ఆ సత్తా తనలో ఉంటుంది. ఐ యూజ్ టు బిలీవ్, నేను ఖచ్చితంగా ఇది చేస్తాను అని అనుకుంటే ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా అది చేయగలరు. బికాస్ ఇఫ్ ద మైండ్ కాంటెంప్లేట్స్ దట్ దే కెన్ అచీవ్ సంథింగ్, మధ్యలో వచ్చే డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా దోస్ విల్ నాట్ బీ స్టాండింగ్ ఇన్ ఏ వే, దే కెన్ బి ఈజీలీ ఓవర్కమ్. యూ హ్యావ్ టు బీ మచ్ మోర్ డిసిప్లైన్డ్, మచ్ మోర్ సిన్సియర్, మచ్ మోర్ హార్డ్ వర్కింగ్. And one more thing I wanted to tell is luck favors those who work hard. Okay. Luck also favors those who work hard. Luck untene ఖచ్చితంగా ఐఏఎస్ అవుతారు అని అంటే ఐఎమ్ అగెనిస్ట్ ఇట్. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం అంటే మీరు ఎంచుకున్నదండి ఉత్తరాఖండ్ క్యాడర్ అనేది, లేకపోతే వాళ్ళే? లేదు, అంటే ఇక్కడ బికాస్ I have used that extra attempt, 5 attempts నేను ఉండడం మూలన there is no insider vacancy in Andhra Pradesh that year, particular year. Insider vacancy లేకపోవడం మూలన I will be put in outsider roster. ఈ రోస్టర్లో ఏబిసిడి ప్రకారం అప్పుడు యూ ముందు ఆగింది, యూతో ఆగింది. సో ఫస్ట్ యూ వచ్చింది కాబట్టి I had to go to Uttarakhand. కానీ మీకు చాలా మంచి ఆపర్చునిటీ అండి, ఎందుకనంటే ఉత్తరాఖండ్ అనేది చాలా ఏమంటారు ఆస్పీషియస్ ప్లేసెస్ అనడం కానీ, లేదంటే ఒక విశిష్టమైన గొప్ప ప్లేసెస్ అవన్నీ కూడా. ఉత్తరాఖండ్ ఈస్ కాల్డ్ దేవభూమి. అలాంటివి మీరు చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా మీరు చాలా చూశారు, అక్కడున్న ప్రాబ్లమ్స్ కూడా చాలా మీ చేతుల ద్వారా సాల్వ్ చేశారని చెప్పని విన్నాను. అలాగే అక్కడ ప్రజలు మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ ఉంటే లేదు మాకు ఇక్కడే ఉండాలి అని చెప్పని ఫైట్ చేసినా కూడా నేను పేపర్లో చూశాను. ఆ స్టోరీ ఏంటి మాకోసం ఒకసారి చెప్తారా? ఉత్తరాఖండ్ అది న్యూలీ ఫార్మ్డ్ స్టేట్, అప్పుడు 2000లో ఫామ్ అయిన స్టేట్. నేను 2008లో ఇంకా సిస్టమ్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్, ఇప్పుడిప్పుడే అన్నీ దే ఆర్ ఇన్ ప్లేస్. సో సర్టన్లీ గెటింగ్ ఏ క్యాడర్, ఉత్తరాఖండ్ క్యాడర్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఎట్ వెరీ యంగ్ ఏజ్ డెవలప్మెంట్లో నా పాత్రని కూడా ఉండడం అనేది ఒక గొప్ప విషయం. సో ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ టు గెట్ ఇన్ టు ఉత్తరాఖండ్ క్యాడర్. సో 2013లో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చాయి, అప్పుడు కేదార్నాథ్ డిజాస్టర్. సో నాకు అప్పటికే నేను సర్వ్ చేసినప్పుడు ఉత్తరాఖండ్లో సర్వ్ చేసిన 9-10 ఏళ్లలో నాకు 16 సార్లు ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, అది ఐఎమ్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ వెరీ ఆఫెన్. ఎందుకంటారు? సో ఒకసారి నేను అప్పుడే చంపావత్ జిల్లా కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యి సెక్రటేరియట్లో కూర్చున్నాను. అంటే మేలో నా టెన్యూర్ ఎండ్ అయిపోయింది. ఐ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ May 2013 అండ్ జూన్లో ఈ వరదలు వచ్చాయి. సో దే నీడెడ్ అన్ ఆఫీసర్ హూ ఈస్ ప్రామిసింగ్ అండ్ కెన్ డెలివర్. సీనియర్ ఆఫీసర్ కావాలి. నేనేమో 2013 అంటే 2008 బ్యాచ్ నుంచి 2013 జస్ట్ 5 years ఆఫ్ సర్వీస్.
బట్ నేను అప్పటికి ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసి ఉన్నాను, కోఆర్డినేషన్ తెలుసు. సో ఐఎమ్ మేడ్ ద రిలీఫ్ కమిషనర్. ఓకే. రిలీఫ్ కమిషనర్ టు ద ఉత్తరాఖండ్ సూపర్ డిజాస్టర్. సో ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పాను చూసారా, దిస్ ఈజ్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. నన్ను ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసి ఉంటే మళ్ళీ ఆపర్చునిటీ వెతుక్కుంటూ వచ్చేదనమాట ఫర్ దిస్ వన్. అలా ఐఎమ్ మేడ్ ద చంపావత్ అనేది చాలా చాలా చిన్న డిస్ట్రిక్ట్. భారతదేశంలో అతి చిన్న జిల్లాల్లో చంపావత్ అనేది ఒకటి. ఓకే. అతి చిన్న జిల్లాల్లో నుండి అతి పెద్ద డిజాస్టర్కి రిలీఫ్ కమిషనర్గా ప్రమోషన్. బహుశా ఆ టైంకి మేలో నా టెన్యూర్ అట్లా ఎండ్ అయిపోవడం, దెన్ జూన్లో రిలీఫ్ కమిషనర్గా ఒక 3.5 నెలలు పనిచేయడం. ఆ దాంట్లో ఉత్తరకాశీ అనే ఏరియాలో నా రిలీఫ్ ఆపరేషన్స్ ప్రజలందరూ మెచ్చి, వీ వాంట్ దిస్ కలెక్టర్ ఓన్లీ, రిలీఫ్ కమిషనర్ కాదు, వీ వాంట్ హిమ్ టు కంటిన్యూ, ఆ రిలీఫ్ వర్క్ కంటిన్యూ అవ్వాలంటే వీ వాంట్ దిస్ పర్సన్. ఆ రిలీఫ్ కమిషనర్ నుంచి నన్ను తీసేసిన తర్వాత ప్రజలు కోరడం, దెన్ అగైన్ గెట్టింగ్ ఇన్ టు ఉత్తరకాశీ యాజ్ ఎ కలెక్టర్ ఈజ్ ఏ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. సో అక్కడ ఏమైందంటే రిలీఫ్ యాక్షన్స్ అప్పుడు ఇది గంగోత్రి హైవే అనమాట. గంగోత్రి యమునోత్రి అని 2 చార్ధామ్లో గంగోత్రి యమునోత్రి 2 ఉత్తరకాశీలో ఉన్నాయి. ఉత్తరకాశీ జిల్లా, ఉత్తరకాశీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద కంట్రీ, హోల్ ఆఫ్ ద కంట్రీ అగైన్. సో ఉత్తరకాశీ, ఆ ఉత్తరకాశీలో రిలీఫ్ కమిషనర్గా పని చేస్తున్నప్పుడు జస్ట్ ఐ టోల్డ్ యూ ఐ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు సర్వ్ యాజ్ ఎ కలెక్టర్. రిలీఫ్ టైంలో చాలా చాలా గంగా నది ఒడ్డున ఉన్న మెయిన్ రోడ్ మొత్తం కొట్టుకుపోయింది, మీకు అది తెలుసుంటుంది. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 14 బ్రిడ్జెస్ని శాంక్షన్ చేసింది విత్ ఎస్టిమేషన్ ఆఫ్ 65 crores. ఓకే. సో ఆ 14 బ్రిడ్జెస్ని ఆన్ గ్రౌండ్ చేయడం నా బాధ్యత. రిలీఫ్ కమిషనర్గా ఉన్నప్పుడే అది స్టార్ట్ చేశాను. సో కలెక్టర్గా వచ్చిన తర్వాత నార్మల్లీ ఐ విల్ స్వింగ్ ఇన్ టు వర్క్. కొన్ని బ్రిడ్జెస్ ఎట్లా శాంక్షన్ అయిపోయాయి అంటే డైరెక్ట్గా చూడకుండా ఎట్లాంటిదంటే, ఒక కొండ నుంచి ఇంకో కొండకి బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఏజెన్సీ ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ రీజన్స్. సో ఎట్లా పడితే అట్లా చేసేయడం, ఆ తొందరలో శాంక్షన్ కూడా అవ్వడం, డబ్బులు రిలీజ్ అయిపోవడం జరిగింది. ఒక కొండ నుంచి ఇంకో కొండకి చేశారు, బ్రిడ్జిని శాంక్షన్ అయిపోయింది. వెళ్ళి చూస్తే అటువైపు కొండలో ఏం లేదు. సో 11-12 కోట్ల రూపాయలు జస్ట్ ఏది షెపర్డ్స్ వెళ్ళడానికి బ్రిడ్జి కన్స్ట్రక్ట్ చేయాలి అనేసి శాంక్షన్ అయిపోయింది. ఐ హ్యావ్ రిటర్న్ టు గవర్నమెంట్, ఇట్లాంటివి అవసరం లేదు, పెద్ద మోటరబుల్ బ్రిడ్జెస్ షెపర్డ్స్కి ఎందుకండి. జూలా బ్రిడ్జ్ అని ఉంటుంది మామూలుగా, విచ్ కెన్ వేర్ వన్ కెన్ వాక్ త్రూ, అలాంటి బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనేసి ఐ ట్రై టు సేవ్ మనీ. 2-3 బ్రిడ్జెస్ అట్లా ఆపించి ఎక్కడ అవసరమో అక్కడ సజెస్ట్ చేశాను. సో ఇదంతా జరుగుతూ ఉంది. ఉత్తరకాశీ టెన్యూర్ వాజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ టెన్యూర్స్ ఆఫ్ మై. సో జరుగుతూ ఉండంగానే బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఒక చోట ఇంకొక 3 రోజుల్లో బ్రిడ్జ్ ఓపెనింగ్ అనగానే బ్రిడ్జ్ ఒకవైపుకు ఒరిగిపోయి కూలిపోయింది. యాజ్ ఐ టోల్డ్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఏజెన్సీ. సో వాళ్ళు ఈ చివర మౌంటైన్స్లోకి ఎవరు వచ్చి చూస్తారు అని అనుకున్నారో ఏమో. దెన్ దాంట్లో 2 బెంగాలీ కూలీలు చనిపోయారు. I have taken that very, very seriously and I have written to government. We have to change this agency. They are not worried about the quality. They are just నేను ఏదో తొందరగా చేస్తున్నాను కాబట్టి they are just wanting to complete the work అనేసి చేస్తే some pressure has come and I am transferred out. ఒక వారం 10 రోజుల్లో I am transferred out.
అప్పుడు ఉత్తరకాశీ ప్రజలు ఒప్పుకోలేదు. వీ డోంట్ వాంట్ దిస్ కలెక్టర్ టు బి ట్రాన్స్ఫర్డ్, he should stay here అనేసి. But somehow government has convinced the local political party leaders and all of them and said మనకి జిఎస్టీ రాబోతోంది, వీ నీడ్ ఏ వెరీ ఎఫిషియంట్ పర్సన్ అని చెప్పి నన్ను ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ లోపల ఉత్తరాఖండ్లో సంక్షోభం ఏర్పడింది బికాస్ ఆఫ్ సమ్ డిఫెక్షన్స్. అగైన్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పొలిటికల్ పార్టీ. ఒక డిఫెక్షన్స్ మూలాన ఫర్ ఏ వెరీ షార్ట్ పీరియడ్ 45 డేస్ ప్రెసిడెంట్స్ రూల్ ఉంది. సో ప్రెసిడెంట్స్ రూల్ వచ్చిన తర్వాత నాకు జరిగిన ఫస్ట్ పోస్టింగ్ ఏంటంటే ద గవర్నర్ హ్యాస్ పోస్టెడ్ మీ బ్యాక్ టు ఉత్తరకాశీ యాజ్ అ కలెక్టర్. కలెక్టర్ ఉత్తరకాశీగా నన్ను పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత అగైన్ నేను మళ్ళీ ఈ బ్రిడ్జెస్ వదిలిపెట్టలేదు. ఈసారి చాలా పెద్ద బ్రిడ్జ్, ఇంకొక 4 రోజుల్లో మళ్ళీ కొత్తది, అది కాకుండా అది చిన్న బ్రిడ్జ్ గొడవ అయ్యి నన్ను తీసేశారు. కొత్త బ్రిడ్జ్ ఓపెన్ అవుతోంది. ఈ లోపల ఇదే వర్షాకాలం, బాగా వేగంగా గాలి వచ్చింది. గాలి వచ్చి బ్రిడ్జ్ కొంత పక్కకి ఒరిగింది. అయ్యో, గాలికే చాలా, అది 100 కిలోమీటర్స్ హెవీ. అయినా సరే వీళ్ళు ఎవరైతే ఏజెన్సీ ఉందో దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ దే హ్యావ్ టు ప్రొవిజన్ ఫర్ దట్. వర్షము గాలి ఉండడం మూలాన ఈసారి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కానీ ఒకవేళ అక్కడ ఎవరైనా కూలీలు పనిచేస్తూ ఉంటే ఈసారి చాలా ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. బికాస్ ఇట్ ఈస్ కనెక్టింగ్ బిట్వీన్ 2 mountains. అండ్ ఐ సెడ్ ఐ విల్ నాట్ టాలరేట్ దిస్. అండ్ అప్పుడు గవర్నర్స్ రూల్, ఎక్కువ పొలిటికల్ ప్రెషర్స్ కూడా ఏమి ఉండవు. ఐ హ్యావ్ లాడ్జ్డ్ ఎన్ FIR, సెంట్ దోస్ కల్ప్రిట్స్ టు జైల్ on engineers who are not taking care of this. And to my bad luck, అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ అంతమైపోవాల్సి వచ్చింది. ఓకే, అగైన్ పొలిటికల్ పార్టీ హ్యాస్ కమ్ ఇన్ టు పవర్. దెన్ వాళ్ళు రాగానే చేసిన ఫస్ట్ ట్రాన్స్ఫరింగ్ బ్యాక్ టు సెక్రటేరియట్. సో అప్పుడు ఈసారి ప్రజలు ఊరుకోలేదు. గంగోత్రి నేషనల్ హైవేని 2 రోజులు జామ్ చేశారు. దే జస్ట్ సెడ్, ఇదిగో అసలు వచ్చేటప్పుడు నా కార్ని వెళ్ళనీయకుండా మా మీద నుంచి మీరు వెళ్ళిపోండి అని. ఇంత పాపం పహాడీ పీపుల్, దే ఆర్ జస్ట్ వాంటింగ్ మీ టు స్టే దేర్. ఏదో మంచి చేస్తారు అనేది ఒక నమ్మకం. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కన్విన్స్ దెమ్. ఒక 4 గంటలు వాళ్ళతోటి నేను రోడ్డు మీద కూర్చుని, ఇదిగో నాకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, దిస్ విల్ అగైన్ ఒక పార్టీలోకి నన్ను లాగుతున్నట్టుంది. ఐ విల్ బీ హియర్ విత్ యూ, ఐ ఆమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్, ఐ హ్యావ్ టు ఒబే ద గవర్నమెంట్. నాకంటే మంచి వాళ్ళని వేస్తారేమో చూద్దాము, అవసరమైతే మళ్ళీ నేను ఎటువైపు నుంచి మళ్ళీ ఫైనాన్స్కే వేస్తారు, నేను ఖచ్చితంగా ఇవన్నీ చూస్తాను, మీరేమీ ఇబ్బంది పడొద్దు అని చెప్తూ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు బహుశా అది సోషల్ మీడియా అండ్ దెన్ టు మన తెలుగు మీడియాలో కూడా కొంచెం హైలైట్ అయింది ఆ ఇష్యూ. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.